పండుగ వేళ టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. చిత్తూరు జిల్లాలో పంట దిగుబడులు తగ్గటానికి తోడు మార్కెట్లో ధరలు లేకపోవడంతో రైతులు గత కొన్ని వారాలుగా కోయకుండా కాయలను వదిలేశారు. కోత పెట్టకపోవడంతో ప్రస్తుత చలి వాతావరణానికి మొక్కలకు బూడిద తెగులు సోకింది. దీంతో ఇన్ని రోజులు దిగాలుగా ఉన్న టమాటా రైతులు ఒక్కసారిగా తమిళనాడుకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎగుమతులు జరుగుతుండటంతో కిలో టమాటా 40 నుంచి 50 రూపాయల దాకా పలుకుతోంది. దీనికి అంతటికీ కారణం తమిళ ప్రజలే అంటున్నారు మదనపల్లి రైతులు. గత కొన్ని రోజులు దిగాలుగా ఉన్న చిత్తూరు జిల్లా టమాటా రైతుల్లో పండుగ వేళ ఆశలు చిగురించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తమిళనాడు వాసుల కొనుగోలు ప్రభావంతో మదనపల్లిలో టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. నాణ్యమైన సరుకు కిలో 40 నుండి 50 వరకు పలికింది. ఇది సంక్రాంతి ప్రభావమేనని అధికారులు చెప్తున్నారు. సంక్రాంతిని పొంగల్ పేరుతో తమిళనాడు ప్రజలు వైభవంగా జరుపుకుంటారు. అక్కడి వంటకాల్లో టమాటా వినియోగం ఎక్కువ. మదనపల్లె, వీకోట, శాంతిపురం, పలమనేరు మార్కెట్లకు రైతులు తీసుకొస్తున్న టమాటాలో తమిళనాడుకి అధిక శాతం సరుకు వెళ్తోంది. మదనపల్లెలో 30 లోడ్ల వరకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం పంట దిగుబడులు గణనీయంగా తగ్గడంతో మార్కెట్కు టమాటా తగ్గుముఖం పట్టింది. గత 2 నెలలుగా కిలో ధర ₹2 నుంచి అత్యధికంగా ₹6 లోపే పలికింది. మార్కెట్లో ధరలు లేకపోవడంతో రైతులు 2 వారాలుగా కోయకుండా వదిలేశారు. కోత పెట్టకపోవడంతో ప్రస్తుత చలి వాతావరణానికి మొక్కలకు బూడిద తెగులు సోకింది. గత ఏడాది ఇదే నెలలో కిలో టమాటా సగటున ₹3 నుంచి అత్యధికంగా ₹6 వరకే పలికింది. అప్పట్లో దిగుబడి ఎక్కువగా ఉండటంతో మార్కెట్కు 400 టన్నుల మేరకు రైతులు తీసుకొచ్చారు. దీని కారణంగా 10 కేజీల క్రేట్ సగటున ధర కేవలం 40 నుంచి అత్యధికంగా 60 వరకు మాత్రమే పలికింది. ప్రస్తుతం మదనపల్లె, తంబళపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల నుంచి కేవలం 200 టన్నులకు మించి టమాటాను రైతులు మార్కెట్కు తీసుకురావడం లేదు. ఈ కారణంగా ప్రస్తుతం 10 కేజీల క్రేట్ ధర ₹100 నుంచి ₹400 వరకు పలుకుతోంది. ధరలు కూడా సంక్రాంతి పండుగ వరకే ఉంటాయి అంటున్నారు అధికారులు. మదనపల్లె నుంచి తమిళనాడులోని పుదుచ్చేరి, తిరుచి, కుంభకోణం, మధురై, చెన్నై పట్టణాలకు వ్యాపారస్తులు ఎగుమతి చేస్తున్నారు.